నాతో తిరిగి నాలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయితోటి 69 మంది తిరిగినారు సీరియల్ గా. చూడు మరి. సో నేను ఒక్కొక్కరి దగ్గర కొన్ని మెంటాలిటీస్ నేర్చుకున్నాను అనమాట. వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ మెంటాలిటీస్ అన్ని తెలుసుకున్నాను. ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏ టైంలో ఏం చేయాలి, అందుకే అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని మరి ఏ తప్పు చేసినా దొరకకుండా ఉంటున్నారు ఇన్ని రోజుల వరకు. ఏంటో సార్ అప్పుడప్పుడే ఓకే మంచోడే అని నమ్మబుద్ధి అవుతుంది, ఎండింగ్ లో ఇంకో మాట వచ్చేస్తుంది, ఇట్లా తిప్పేస్తారు. సో అలా ఉంటుంది అనమాట మనతో. వీళ్ళు చాలు. చాలా బాగుంది ఇంట్లో అసలు ఎంత అల్లరి చేశాడు తెలుసా ఒక చిన్న కిడ్. బట్ బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను అంత ప్రేమించదో అని ఒక చిన్న భయం. నేను ఆ క్వశ్చన్ యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. సో ఫస్ట్ శివాని గారు కదా, సో ఇప్పుడు బేబీయా శివాని గారే ఎక్కువ బాగా ఇష్టం? బట్ రీసెంట్ గా నాకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి నేను చాలా భయపడ్డాను అనమాట. ఒకసారి కడుపు నొప్పి లేస్తుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది అని సరే హాస్పిటల్ తీసుకెళ్ళినా. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ నుండి అర్జెంట్ గా లోపల కడుపులో ఏదో అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయింది, అడ్మిట్ చేయాలి అని చెప్పేశారు. చెప్పగానే నాకు ఏం అర్థం కావట్లేదు, తనకి ఏం కాకూడదనే ఇంటెన్షన్ ఒక్కటే ఉంది నాకు లోపలిది. నాకు థాట్ కూడా లేదు ఏమైనా పర్లేదు కానీ తనకేం కాకూడదు అని చెప్పి మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు హాస్పిటల్లో. అసలు హాస్పిటల్ అంటే నాకు చాలా భయం. ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే నాన్న చనిపోయినప్పటి నుంచి నేను హాస్పిటల్ అంటే హాస్పిటల్ జోలికే వెళ్ళలేదు. ఎవరికి ఏమైనా సరే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను, అడుగు కూడా పెట్టలేదు. కానీ ఫస్ట్ టైం దీని గురించి అడుగు పెట్టినా. సో ఆ రోజు నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఏం లేదు బాగానే ఉంది అనగానే అమ్మయ్య అనుకున్నా. సో ఆ టెన్షన్ డాక్టర్ పెట్టించేసారు నాకు చాలా టూ మచ్ గా. ఇంకా బ్లడ్ లేదు ఏం లేదు అని చెప్పి వెంటనే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్కానింగ్ అన్ని రాశారు. 5 గ్లూకోజ్ పెట్టారు. లోపల పేగు చిన్నగా ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్. ఇంకా నాకు అసలు భయం, చాలా భయం వేసింది. ఇది ఫస్ట్ కదా, అసలు ఏదో అయిపోతుందేమో ఏంటి అన్నట్టు భయం వేసింది. నాకేమో మాట్లాడడం చేద్దాం అంటే ఓపిక అయితే ఈయన అలా నిల్చొని ఉన్నాడు, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఊరికే వస్తున్నారు లోపలికేమో ఆ నర్సు రానివ్వట్లేదు, లోపల రాకూడదు అబ్బాయిలు అన్నీ చెప్తున్నారు. ఇంకా పాపం టెన్షన్ చూడాలి అండి, మమ్మీ అట్లా అందరూ ఇంకా చాలా టెన్షన్ పడ్డారు. ఇక మళ్ళీ మండే అడ్మిట్ అయిన నెక్స్ట్ డే రోజు స్కానింగ్ అంతా తీసుకున్నాక పర్లేదు, బీపీ డౌన్ అవడం వల్ల అలా అనిపించింది, ఇప్పుడు ఓకే బీపీ నార్మల్ అయింది అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి అందరూ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇంకా పర్టికులర్గా కూర్చొని తినేదాకా వదలట్లేదు. అప్పుడు ఏంటంటే తెచ్చి ఇచ్చేవాడు తిను అని చెప్పేసి ఇంకా వర్క్ ఉండి చూసుకున్నాడు. ఇప్పుడు అలా తినేదాకా ఇంకా వదిలేయడం లేదు. అవును, మీరు పుట్టింటికి వెళ్ళలేదా? అంటే ప్రెగ్నెన్సీ నుంచి వెళ్తారు కదా, ఇంకా వెళ్ళలేదా ఇంటికి? లేదు, నాకు బేసిక్ ఉండలేను కాదు అనుమానం దీనికి. నేను ఎక్కడికి వెళ్ళిపోతానా, ఎవరితో దిగుతానా అని భయం దీనికి. అలాంటిది మరి మన అయినా నేను చేస్తూనే ఉంటాను. చాలా ఓపెన్ గా చెప్తున్నారు, మీరు అర్థం కావట్లేదు మీకు. ఒకవేళ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నావు అని అడిగింది అనుకో, ఏ ఇంటర్వ్యూ కదా అట్లా ఇచ్చిన వాళ్ళకి కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తాను. ఇప్పుడు మీరు నమ్మాలా వద్దా అండి? అది కన్ఫ్యూజన్ లో ఉండాలి మీరు. శివాని విషయానికి వస్తే నా లైఫ్ లో శివాని అర్థం చేసుకున్నట్టు 69 మంది అమ్మాయిల్లో ఏ అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? నన్ను భరించడం చాలా కష్టం. నన్ను భరించడం అంటే చాలా కష్టం. సో అది నాకు అదే ఇందాక డైలాగ్ వచ్చింది కదా, బస్సు పాపం అన్ని ఊర్లు తిరిగి డిపోకి వస్తుందని. ఏం చేయాలి, తప్పదు, ఇంకా ఎక్కడో దగ్గర ఆగాల్సిందే కదా బస్సు. సో ఈ డిపో దగ్గర ఆగిపోతున్నా అంతే. మీరు వెళ్ళలేదంటే చెప్తున్నారు, మీరు తను ఆపేసారు మధ్యలో. అనుమానం అని ప్రేమ అనేది ఎక్కువగా అనుమానం లాగా కనిపిస్తుంది. అది ప్రేమ అనేది అనుమానం లాగా కనిపిస్తుంది. బట్ అది నేను ఉండలేను నిజంగా చెప్పాలంటే. ఈవెన్ నేను జాబ్ కి వెళ్ళినా కూడా నేను ఉండలేను అనమాట. ఆయన వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు సరిగ్గా. సో ఇంకా మా ఇంటికి వెళ్తే నేను మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాను. కూడా ఇంత పాటు వచ్చేస్తా. అంత అడిక్ట్ అయిపోయాడు అనమాట
ప్రేమ అంటే ఓకే ఉండొచ్చేమో, బట్ అడిక్ట్ అయిపోయాడు, అలవాటు అయిపోయాడు కాబట్టి నేను ఇంకా ఉండలేను, ఎక్కడికి వెళ్ళి నేను లేకుండా. మేము పరిచయం అయినప్పటి నుంచి మేము అసలు వేరుగా లేనేలేము. ఓకే, లోపల ఎక్కడో కలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేదు లేదు లేదు, అంత ప్రేమించారు కాబట్టి అంత నమ్ముతుంది. సో ప్రేమను చూపించా జస్ట్ అంతే. మరే మన పనులు మనమేలే గాని. వెళ్ళాలి అన్న టైంలో తప్ప ఎప్పుడు వెళ్ళను. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వెళ్ళినా మమ్మీ ఇష్టం, మళ్ళీ మమ్మీకి వర్క్ ఉంటుంది కదా, ఓకే ఇంట్లో అమ్మమ్మ పిన్ని ఉంటారు, వాళ్ళు చాలా ఓల్డేజ్ అన్నమాట. ఓకే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. మా డాగ్ ఉంటుంది, డాగ్ చాలా పెద్దది కాదు, ప్రెగ్నెన్సీ కదా, ఇన్ని డేస్ అవుతే వెళ్తే తన్మని మీద పడింది అనుకో, మళ్ళీ అదేలే. అదొకటి ఇబ్బంది. ఇంకా వద్దు నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి. మీ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని రోజులు ఏ రోజు కూడా ఒక్క పోస్ట్ కింద కూడా కామెంట్స్ ఆన్ లో లేవు, ఎందుకని అడగొచ్చాను? ఎందుకంటే బేసిక్ గా నాకు లోపల ఎక్కడో భయం అన్నమాట. ఎంత బాగా చేసినా జనాల మాటల వల్ల నెగిటివ్ అయిపోతాం జనాల్లో. ఓకే ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్ అసలు నేను ఏంటంటే సెన్సిటివ్, పైకి ఇలా కనిపిస్తాను సెన్సిటివ్. ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎక్కువ బాధ అనిపించేస్తుంది అనమాట. ఓకే అందుకే నేను ఆఫ్ లో పెట్టుకుంటాను. నేను ఆఫ్ లో పెట్టుకోవడంతో పాటు ఆయన వాళ్ళని కూడా ఆఫ్ లో పెట్టేశాను, ఎందుకు వచ్చి గొడవ అని. బట్ నేను అన్నాడు ఇంటర్వ్యూకి వచ్చాను, ఇలా ఇంటర్వ్యూ పిలిచారు వెళ్దాము, దాని తర్వాత జనానికి తెలుస్తుంది నువ్వేంటి మనం ఏంటి అనేది, అప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళ ఒపీనియన్ తెలిస్తే కదా నీకు ప్రొసీడ్ ఏమైనా అవ్వడానికి, పర్లేదు వాళ్ళు ఏమైనా అన్ని పట్టించుకోకు నేను ఉన్నా కదా అని చెప్పేసి చెప్పిండు. ఓకే అది కాదు, బేసిక్ గా నేనంటే నువ్వు ఫీల్ అవ్వాలి శివాని, నా ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ నేను కానీ ఏమనంటే నువ్వు ఫీల్ అవ్వాలి. అంటే ఏమంటారు, దేని గురించి ఏమైనా దాచిపెడుతున్నారు? అలా అని ఏం లేదు, బేసిక్ గా ఏదో సొసైటీలో చూస్తున్నది, అన్న చెల్లె వెళ్ళినా సరే లింక్ పెట్టేస్తున్నారు. సో అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం, ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి మనం ఫీల్ అవ్వకూడదు. సో నాకు కూడా చెప్తుంటా, బట్ తనకు నేనైతే ధైర్యంగా చెప్తుంటా, ప్రతిదీ మాట చెప్తుంటా. బట్ కొన్ని కామెంట్స్ చూసినప్పుడల్లా నాకు కూడా బాధ అనిపిస్తుంది, అరే ఎందుకు మనం మంచిగా ఉన్నాం, అందరిలా చిల్లరగా కూడా ఏం చెయ్యము. తను సీరియస్ గా చెప్పాలంటే తన రీల్స్ ఒకసారి చెక్ చేయండి, స్టార్టింగ్ నుంచి చెక్ చేయండి, మంచి యాక్టింగ్ ఉంది తినలో. నాకు చాలా ఇష్టం తన యాక్టింగ్ అంటే, తనకన్నా తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. వదిలేండి ఇంకా మీ కామెంట్స్ గురించి, ఇంకా మీ ఇష్టం, మనం ఏం చేయలేం. కొంతమందికి దూరంగా ఉంటేనే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలంటే అలా ఉండడమే మంచిది అనుకోవడం, ఇంకా ఏం చేయలేం. సో మీ ఇద్దరు లైఫ్ లో సపరేట్ గా కానీ కలిసి కానీ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్? తను నా పక్కన ఉంటే చాలు, నేను లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటాను. బై ఎనీ సిచ్యువేషన్, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను పక్కనే ఉంటాను. నేను ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది అంతే. ఈ డైలాగ్ తో చాలా ఇంకా సీరియస్ గా సీరియస్ గా లైఫ్ అంతా బ్రతికేస్తా తనతోటి అంతే. కానీ తినకంటే ముందు నేను ఇద్దరికి ఎక్కువ ప్రేమిస్తా, అంటే ఒకటి అమ్మని, ఇంకొకటి అన్నయ్య వాళ్ళ బాబుని. సో వాళ్ళిద్దరితో పాటు తను. ఈ ప్రపంచంలో నాకు బాగా ఇంపార్టెంట్ ఎవరు అని అడిగితే వీళ్ళ ముగ్గురు పేరే చెప్తా, ఇంకా మిగతా వాళ్ళంతా నథింగ్. సీరియస్ గా. సో మీకేంటి? నాకు ముందు నుంచే మంచి లైఫ్, అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంది. మమ్మీతో ఎక్కువ ర్యాప్ నాకు ఉంది, మమ్మీ ఫస్ట్ అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనతోనే కదా, సో తనతో ఎక్కువ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. బట్ ఇంకా తన వర్క్స్ షెడ్యూల్స్, మేము స్టడీ అని చెప్పి ఇంకా చాలా డిస్టెన్స్ రావడం స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత వచ్చిన ప్రతి హ్యాపీ మూమెంట్ ఇంకా ఇంట్లోనే ఉంది. ఏం చేస్తారమ్మా? అమ్మ వచ్చి హాస్పిటల్లో చేస్తారు మంచిగా. సో తనకి చాలా అసలు బిజీ, టైం స్పెండ్ చేయాలన్నా చాలా కష్టము, అవి రావు కాబట్టి. సో తినతోటి హ్యాపీ. అంటే బాగా గుర్తుండిపోయేది ఏమైనా ఒకటి చెప్పొచ్చు కదా మాకు? బాగా గుర్తుండిపోయిందంటే మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అట్ ద సేమ్ టైం భయం వేసింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్లాన్ చేయలేదు, ఇలాంటి వాటికి కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి. బేసిక్గా బయట ఎలా అంటే ప్లాన్ చేసుకోవాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత అయితే బాగుంటుంది లైఫ్ అని చెప్పి అనుకుంటారు. మేము అదేమో ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మాది వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఈయనది వెల్ సెటిల్ ఫ్యామిలీ. ఈయన బాగానే సంపాదిస్తున్నారు, దేనికి టెన్షన్స్ లేదు, లైఫ్ బాగా నడుస్తుంది. బేసిక్ గా ప్లాన్ ఎప్పుడు చేస్తారంటే మనకి బతకడానికి ఇబ్బంది ఉంది, మనతో ఇంకో పర్సన్ ఆడితే వాళ్ళు ఎలా చూసుకుంటాం అన్న భయంతో ప్లాన్ చేసుకుంటారు లైఫ్ ని. బట్ నాకు అలాంటి భయం లేదు, ఇంకొక చాలా ట్రస్ట్. ఈవెన్ ఏమీ లేకపోయినా అలా చూసుకుంటాడని చెప్పి నాకు చాలా నమ్మకం. ఇలానే జీవితాంతం నన్ను నమ్మునానా, ఈ పక్కనే ఉంటా. నాకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వు అప్పుడప్పుడు.
అసలు వీళ్ళు చూసుకోకపోయినా మా అత్త వాళ్ళు చూసుకుంటారు ఫస్ట్. నేను లేకపోయినా ఇంట్లో వాళ్ళు ఉంటారు సో లేదు. ఎలా చెప్పారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తనకి? భయమైతే ఫస్ట్ నేను ఇలా చూసుకున్నాను అనమాట. ప్రెగ్నెన్సీ కిట్ చూసుకున్న తర్వాత నాకు భయం వేసింది. ఆ రోజు మేము ఎక్కడికో వెళ్తున్నాం అనమాట. ఓకే, వెళ్తున్నాము, ఈయనకు వచ్చి చెప్పిన అనమాట, ఏంటి ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయింది అంటే ఎట్లా అయింది అని అంటున్నాడు.